అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రహ్మోస్ 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఆకాశం, భూమి, నీరు ఇలా ఎక్కడి నుంచైనా సరే పెద్ద లక్ష్యాలను పేల్చివేసే సత్తా ఉంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ టార్గెట్ ఛేదించగలదు ఈ వెపన్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కు దొరికిన బ్రహ్మాస్త్రం. బ్రహ్మోస్ ఒకేసారి వేరువేరు విధాలుగా ప్రయోగించవచ్చు. సీ టు సీ, సీ టు ల్యాండ్, ల్యాండ్ టు ల్యాండ్, ల్యాండ్ టు సీ, ఎయిర్ టు సీ, ఎయిర్ టు ల్యాండ్, సబ్మెరైన్ టు సీ, ఇలా అనేక రకాలుగా బ్రహ్మోస్ను లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. రష్యాతో కలిసి ఈ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మిసైల్ను భారత్ డిఆర్డిఓలో అభివృద్ధి చేసింది. గేమ్ చేంజర్గా నిలిచింది. 2001 జూన్ 12న తొలిసారి బ్రహ్మోస్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించి టెస్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు దాదాపు 100 సార్లకు పైగా బ్రహ్మోస్ను టెస్ట్ చేసి ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించారు. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ రేటు సొంతం చేసుకున్న మిసైల్గా కూడా నిలిచింది. ఎక్కడి నుంచైనా ఏ పరిస్థితుల్లో అయినా యుద్ధంలో దూసుకెళ్లేలా బ్రహ్మోస్ మిసైల్ను తయారు చేశారు. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులకు తగ్గట్టుగా బ్రహ్మోస్ను వినియోగించుకోవచ్చు. శత్రువుల లక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు శత్రు దేశాలు ప్రయోగించిన మిసైల్స్ను కూడా గాల్లోనే పేల్చేసి సత్తా బ్రహ్మోస్కు ఉంది. పెట్టుకున్న టార్గెట్ను అనుకున్న సమయంలోగా ధ్వంసం చేసే దమ్ము బ్రహ్మోస్కు ఉంది. భారత్తో సన్నిహితంగా ఉన్న దేశాలకు కూడా బ్రహ్మోస్ అస్త్రం శ్రీరామ రక్షగా నిలుస్తోంది. ఈ మిసైల్ను తయారు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫిలిప్పీన్స్కు సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ను వచ్చింది. ఈ క్షిపణి వ్యవస్థను ఫిలిప్పైన్స్ మెరైన్ కార్పొరేషన్కు అప్పగించారు. బ్రహ్మోస్ ఇచ్చిన తర్వాత ఫిలిప్పైన్స్పై దాడి చేయాలనే ఆలోచనను చైనా కూడా మార్చుకుంది. Shore-based weapon complex system is in much demand. This consists of mobile launchers, mobile command post and mobile radar for target tracking. Various countries have shown keen interest in this one. First export breakthrough in the year 2022 has given us a major headway in the international market and placed us in the Make for the World League. The Design in India, Make in India and Make for India efforts by the JV entity has resulted in setting up of a robust missile industrial consortium. Today we have significantly raised the indigenization level in the missile system, which is a testament of our long-standing successful alliance with all our industrial partners including the MSMEs. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారీని మరింత వేగంగా తయారు చేసేలా ఉత్తరప్రదేశ్లోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో 300 కోట్లతో కొత్త యూనిట్ని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ తయారీ యూనిట్ నుంచి ఏడాదికి దాదాపు 100 క్షిపణులు ఉత్పత్తి అయ్యేలా డిజైన్ చేశారు. బ్రహ్మోస్ న్యూ జనరేషన్తో కూడిన కొత్త వేరియంట్ మిసైల్స్ను ఇందులో తయారు చేశారు. A dedicated BrahMos manufacturing center being set up in Lucknow as a part of the UP Defence Industrial Corridor will be a major addition to the existing BrahMos production facilities across the country. Lucknow unit will expedite the production, integration and assembly of BrahMos systems to meet the growing demand for the missiles both in the national and international sphere. This state-of-art facility would subsequently roll out the new, more advanced BrahMos NG weapon systems in future. In coordination with DRDO and NPOM, we intend to set up dedicated technology clusters for the design and development of BrahMos NG variants. These technological clusters would cater to the incubation and development of niche technologies needed for developing the next generation BrahMos NG variant, which will help us maintain our competitive edge in the world market. ప్రపంచ మిసైల్ మార్కెట్లో బ్రహ్మోస్కు డిమాండ్ మరింత పెరగడంతో పాటు శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టనుంది. పాకిస్తాన్పై జరిగిన అటాక్స్లో బ్రహ్మోస్ సత్తా చాటింది. పాకిస్తాన్ను వెనక్కి తగ్గేలా చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.